కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. మీకు బంధువులు ఉన్నారు అసలు ఇండస్ట్రీలో? డూ యూ హ్యావ్ పీపుల్ దట్ యు నో అండ్ డూ యూ హ్యావ్ అంటే కొంచెం లీడ్స్ రెఫరెన్సెస్? బికాజ్ మీది డెంటిస్ట్ గారి ఈ సిచ్యువేషన్ తీసుకుంటే ఆయన కూడా ఒక ప్రొఫెషనల్, సో మీరు ఒక ప్రొఫెషనల్, మీ ఇద్దరు కలిసి ప్రొఫెషనల్స్గా ఉండడం వేరు. లైక్ మా మీడియా వాళ్ళ సినిమా తీసి నేను ఏదో యాక్టింగ్ చేశాను మధ్యలో, అది ఓకే. బట్ ఇండస్ట్రీలో డూ యూ హ్యావ్ కనెక్షన్స్? లేదండి. వెన్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ జీరో. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. ఈరోజు చాలామందికి తెలీదు. అందులో అఖిల్కి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను నేను. యుఎస్ బ్యాచ్ మేమందరం ఒక 5 members ఫ్రెండ్స్ ఉంటాం, మెన్ విమెన్. సో ఐ స్టార్టెడ్ దేర్. బొమ్మరిల్లు భాస్కర్ గారు ఇస్ మై ఫస్ట్ డైరెక్టర్. సో నేను థియేటర్ అయిపోయిన తర్వాత కాస్టింగ్ కాల్స్ పెడతారు కదా, ఈ ఏజ్ గ్రూప్ నుంచి, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఈ ప్రొడక్షన్ నుంచి కాస్టింగ్ కాల్ ఉంది, సెండ్ యువర్ పోర్ట్ఫోలియోస్ అని ఇన్స్టాగ్రామ్లో అలాగా. సో కనిపించిన ప్రతి దానికి ప్రొడక్షన్ హౌస్ ఓకే, డీసెంట్ అండ్ ఆఫ్ ప్రొడక్షన్ హౌస్ అని అనుకున్న ప్రతిదానికి నా ప్రొఫైల్ పంపించి వాళ్ళు సెలెక్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చి చిన్న చిన్న రోల్స్ కూడా ఆడిషన్ తీసుకునేవాళ్ళు. బికాస్ వాళ్ళకి పెద్ద ఫ్రేమ్ మీద అందరూ బాగా యాక్ట్ చేసి వీళ్ళు ఒక్కలే బాగా యాక్ట్ చేయకపోతే వాళ్ళకి వర్కౌట్ అవ్వదు కదా. సో దే యూస్ టు. సో అలా నేను రౌడీ బాయ్స్ చేశాను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చేశాను. సో దెన్ పొలిమేర 1 తర్వాత ఓటీటీలో చూసిన తర్వాత దెన్ కార్తిక్ దండు టీమ్ కాంటాక్టెడ్ మీ ఫర్ విరూపాక్ష. లేదు, ఈ అమ్మాయి చాలా బాగా చేసింది 1లో అని. అది కూడా ఒక భయానకమైన. సో ప్రతిదీ నేను ఆడిషన్స్ చేసుకుంటా ఒక సెట్లో, అరే ఈ అమ్మాయి బాగా చేస్తుంది అన్న టాక్ వేరే సెట్లో. సినిమా కదా విరూపాక్ష? ఆయన సాయిధరం తేజ్ కదా. నేను ఆ సినిమా అంత దారుణమైన భయంకరమైన సినిమా నేను చూడలే. ఐ వాచ్ సో మెనీ హారర్ ఫిల్మ్స్. ఇది చూశాను, అంతా షెట్టు అండ్ ఆయన ఇప్పుడు మీరు జడేసుకుని కనిపిస్తాను. ద ఫస్ట్ సీన్ ఇట్ సెల్ఫ్ దే కిల్ us కాల్ చేసి. సో అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఎవ్రీబడి స్టార్టెడ్ టాకింగ్. అదే అంటున్నాను, అదొక పెద్ద సినిమా. ద క్యాన్వస్ విల్ బీ బిగ్, దెన్ పీపుల్ విల్, మనకు ఎంత టాలెంట్ ఉన్నా రికగ్నైజేషన్ లేనప్పుడు ఆఫర్స్ రావు. సో ఇఫ్ యూ హ్యావ్ టు గెట్ రికగ్నైజేషన్, దో ఇట్స్ అ స్మాల్ రోల్, షో యువర్ ఇంపాక్ట్. అదే ఆ ఇంపాక్ట్ ఉండే క్యారెక్టర్ మీకు ముఖ్యం. అలా గ్లామరస్ గా ఉండాలి అట్ దిస్ పాయింట్ ఆఫ్, అలా అని హీరోయిన్ గా ఉండాలని కాదు, ఇలా అని కాదు, అలా కాదు. నాకు అసలు నచ్చవండి టర్మ్స్ హీరోయిన్, హీరో. ఇట్స్ ఎవ్రీబడి హ్యావ్ టు బి యాక్టర్స్ అనేది నా అంతే. బట్ సమ్హౌ వి ఆర్ యూస్డ్ టు వన్ టర్మినాలజీ. సో రీసెంట్ గా చూసిన ఏ ఫిల్మ్స్ మీకు బాగా నచ్చాయి కామాక్షి గారు? అరే నేను ఇందులో లేనే ఉంటే బాగుండు, ఈ టెక్నీషియన్తో వర్క్ చేయాలనుకున్నవి? నేను మొన్న యామి గౌతమ్ గారిది ధూమ్ధామ్ చూసాను. ఐ రియలీ లవ్డ్ ఇట్. ఇట్ వాజ్ లైక్ వెరీ దిస్ జనరేషన్ ఉమెన్ క్యారెక్టర్ అది. అందులో ఒక మోనోలాగ్ కూడా 2.5 minutes మోనోలాగ్ చెప్పారు ఆవిడ. అమ్మాయిలు ఎందుకు అబద్ధాలు ఆడతారు మీరు అని హస్బెండ్ అడిగితే ఇందుకు ఆడతామని ఒక 2.5 minutes మోనోలాగ్ చెప్పింది. సో ఐ రియలీ లవ్డ్ ఇట్. అంటే ఇప్పుడు నాకు తక్కువ అదే గుర్తొచ్చింది, ఒక 2 days బ్యాకే చూసాను. సో దట్స్ దేర్. సో బట్ పుష్ప, కల్కి, RRR ఇలాంటివన్నీ వాట్ యూ ఫీల్? అంటే ఎంత ప్యాన్? RRR ఇస్ ఐ లవ్డ్ ఇట్. నాకు రాజమౌళి గారు హిజ్ అ కంప్లీట్ ప్యాకేజ్ అనిపిస్తారు ప్రతిసారి. హీ నోస్, అది ఒక మీమ్ ఉంటుంది కదా బ్రహ్మానందం గారిది, ఐ నో ది ఆడియన్స్ పల్స్, ఐ నో పీపుల్స్ పల్స్ అని. హీ నోస్ వేర్ టు ఇంబైబ్ యాక్షన్, వేర్ టు ఇంబైబ్ ఎమోషన్. క్యారెక్టర్స్ రైటింగ్ నాకు చాలా నచ్చుతుంది ఆయనవి. నాకు RRR నేను థియేటర్కి వెళ్ళి ఎన్టీఆర్, వెంకటేష్ గారు తర్వాత ఎన్టీఆర్ గారు నా ఫేవరెట్ యాక్టర్స్. అవునా? యా. సో నేను థియేటర్కి వెళ్ళి కంప్లీట్గా స్క్రీమ్ చేసుకుంటే చూసాను. ఎన్టీఆర్ గారు అండ్ ఆలియా ఐ రియలీ లవ్. అప్పుడే దానికన్నా ముందే గంగూబాయ్ ఎఫెక్ట్ ఉండింది నాకు. ఐ వాజ్ స్క్రీమింగ్ గంగూబాయ్ గంగూబాయ్ అని అరుస్తా ఉన్నాను ఇక్కడ కూడా. సో యాజ్ అ వేరే యాక్టర్స్ మూవీస్ వచ్చేసరికి నేను అందరి ఆడియన్స్ లాగానే చిన్నప్పటి నుంచి ఈ సినిమాలు చూసి పెరిగిందాన్నే కాబట్టి ఐ ఎంజాయ్ ఇట్ లైక్ ఎనీ అదర్ ఆడియన్స్. ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చారా మీరు? ఆపరేషన్ చేశారా? బుజ్జి సర్జరీలు? సర్జరీస్ చేయలేదు, ప్రొసీజర్స్ చేస్తాం. ప్రొసీజర్ అంటే ఏంటి? ఇప్పుడు ఎవరికైనా అవి చేసేవాళ్ళం ఇంటర్న్షిప్లో. నౌ ఐఎమ్ అలౌడ్ టు డూ ఇఫ్ సంబడీ ఈస్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, స్టిచెస్ వేయడం, ద స్మాల్ ప్రొసీజర్స్ విల్ హ్యావ్. నో కుట్లు అల్లికలు ఓకే, కుట్లు అల్లికలు నైస్, అంతవరకు చేయొచ్చు. అంటే మీరు యాక్చువల్గా డాక్టరే, ప్రాపర్ డాక్టర్, కానీ యాక్టర్ అయిపోయారు ఇప్పుడు. ఐఎమ్ నాట్ అ సర్జన్, ఐఎమ్ అ డాక్టర్. బట్ దానివల్ల కొంచెం ఐ యు రెస్పెక్టెడ్ మోర్ బికాస్ ఎడ్యుకేషన్తో, బికాస్ మనం వినే రకరకాల
వల్నరబుల్ కొంచెం ఎంబారసింగ్ సినారియోస్ అమ్మాయిలకి, ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో బ్యాకింగ్ లేని వాళ్ళకి, ఒక కొత్తదనం, ఎక్కడ బౌండరీస్ డ్రా చేయాలో తెలియకపోవడం. బట్ వన్స్ యూఆర్ డాక్టర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్ దట్ అంటారు మామూలుగా దట్ కొంచెం నో నాన్ సెన్స్ అని. దట్స్ దేర్ అండి. అంటే నేను అలానే మెయింటైన్ చేసుకున్నాను, అటు నుంచి కూడా అలానే వచ్చింది. ఐ థింక్ నేను మెయింటైన్ చేసుకోవడానికి రీజన్ ఇస్ ఐ థింక్ మై ఎడ్యుకేషన్, ది ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్. నేను 24 yearsకి ఇండస్ట్రీకి వచ్చాను. చాలామంది యాక్ట్రెసెస్ 16-17 yearsకే వచ్చేస్తారు. ఇప్పుడు కూడా ఉన్నారా ఈ జనరేషన్లో కూడా 16-17కే హీరోయిన్స్ అయిపోతున్నారు ఆర్ యాక్ట్రెసెస్ అయిపోతున్నారు. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఎడ్యుకేషన్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. దాని తర్వాతే ఏదైనా సరే. అవును, అదొక ఫౌండేషన్ వస్తుంది పర్సనాలిటీకి. పర్సనాలిటీ వస్తుంది. ఫస్ట్ యుల్ నో మనమేంటో మనకు తెలియనప్పుడు మనం బౌండరీస్ ఎక్కడ గీయాలో ఎలా తెలుస్తుంది? కరెక్ట్, అది తెలుసుకోవడానికి అదొక అన్వేషణ. ఎగ్జాక్ట్లీ. సో ఎడ్యుకేషన్ అది వచ్చిన తర్వాత ఇక్కడికి రావడం. అండ్ ఇండస్ట్రీలో కూడా డాక్టర్ అన్న వెంటనే యాజ్ యూ సెడ్ ఎవ్రీబడి థింక్ డాక్టర్ ఇస్ అ నోబెల్ ప్రొఫెషన్. సో అండ్ అది చదవడం కూడా కష్టమే. సో అది ఉండింది, ఆపోజిట్ సైడ్ నుంచి కూడా అది ఉండింది. అండ్ ఐ వాజ్ ఆల్సో ఐఎమ్ ఎ వెరీ రిజర్వ్డ్ పర్సన్. ఇదిగోండి ఇలా ఇలాంటి వాళ్ళని కలిసినప్పుడు ఐ గెట్ ఎక్సైటెడ్. సో తేడా వస్తే క్లోరోఫామ్ అంతే. ఐ కీప్ టెల్లింగ్ దట్ చాలా మందికి. అవునా, నాకు తెలియదు, నేనే అనేసాను. ఐ కీప్ టెల్లింగ్ పీపుల్ ఇట్లానే చేస్తూ ఉండు, ఇంజెక్షన్లో ఏదైనా కలిపేసి ఇంజెక్ట్ చేసేస్తా. అంతేగా. సో అయితే మరి మీరు యాక్చువల్లీ ఇంత బ్యూటిఫుల్ ఒక డైవర్స్ ప్లాన్తో పోర్ట్ఫోలియోతో ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఏమేమి ఈ సంవత్సరం 6 అని చెప్పారు కదా, ఏదైనా ఒకటైనా లీక్ ఇస్తారా మాకు? అదే నవీన్ చంద్ర గారిది ఇప్పుడు లైలా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. నవీన్ చంద్ర గారితో వి డిడ్ అ వెరీ సస్పెన్స్ డ్రామా. ఒక్క రోజులో జరిగే కథ అది. సో అది నాకు తెలిసి నెక్స్ట్ మంత్ అలా ఏమైనా రిలీజ్ ఉండొచ్చు. విల్ హ్యావ్ అన్ అఫీషియల్ అనౌన్స్మెంట్. ఐ ఆస్క్డ్ పర్మిషన్, సార్ ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగితే నేను చెప్పొచ్చా అని పర్మిషన్ తీసుకొని వచ్చాను. సో దిస్ వన్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ నియర్ టు రిలీజ్. దాని తర్వాత ఇంకో 2 projects ఈ ఇయర్లో రిలీజ్ అవుతాయి. ఇంకో 3 projects ఏదైతే షూట్ చేస్తున్నారో నెక్స్ట్ ఇయర్కి రిలీజ్. ఇప్పుడు లైలా ఉంది కదా, వేర్ ఇస్ మజ్ను? ఇంకా టైం ఉందా? చాలా టైం. లైలా విశ్వక్ ఇస్ ది లైలా. నేను అందులో సుందరి కాబట్టి. అంటే బట్ రియల్ లైఫ్ లో ఇంకా టైం, ఐ మీన్ ఆఫ్ కోర్స్ అలా నేను లేదు. ఐఎమ్ నాట్ సంబడి హూ థింగ్స్ ఐల్ వెయిట్ ఫర్ ది రైట్ టైం. ఎమోషన్స్ డజంట్ కమ్ లైక్ దట్. టైం చూసుకొని రావు. ప్రేమ మనం కాన్షియస్ గా చేసే ప్రేమ ప్యార్ కియా నహీ జాతా హో జాతా హై. అంతే కదా. అంతే. సో అలాగా యూర్ ఓపెన్. ఐఎమ్ ఓపెన్ అంతే. బట్ నథింగ్ ఇస్ హ్యాపెనింగ్. నేను ఓపెన్ అనుకుంటాను కానీ ఐఎమ్ ఆల్వేస్ ఇన్వెస్టెడ్ ఇన్ మై కెరియర్ అండి. ఐఎమ్ లైక్ ఓకే ఈ క్యారెక్టర్ ఎలా పర్ఫామ్ చేద్దాం, దీని మీద ఎలా వర్క్ చేద్దాం. సమ్ టైమ్స్ ఈవెన్ నౌ ఐ గో, ఇప్పుడు మనకి పాండిచేరిలో వీ హ్యావ్ థియేటర్ గ్రూప్ ఉంది, ఆదిశక్తి. సో నేను ఎప్పటికప్పుడు టు బీ అప్ టు డేట్ వెళ్తూ ఉంటాను. ఇక్కడ థియేటర్ దానికి వెళ్ళి ఇంటెన్సివ్ వర్క్షాప్స్ ఉంటాయి 2 weeksవి 3 weeksవి. ఐ ట్రై టు లెర్న్ సమ్ న్యూ టెక్నిక్స్. సో ఐమ్ ఆల్వేస్ ఏం చేద్దాం, నెక్స్ట్ క్యారెక్టర్కి ఎలా వర్క్ చేద్దాం, అలా అదే ఉంటుంది కాన్స్టెంట్గా. సో యూఆర్ కంప్లీట్లీ లైక్ రూటెడ్ ఇన్ దిస్. ఇట్స్ సచ్ అ స్ట్రేంజ్ డైవర్షన్ యూ టుక్ కదా. అంటే నాట్ దట్ మెడిసిన్ చేసి ఎప్పుడు కూడా ఐ థింక్ దట్ ద లెర్నింగ్ అండ్ ద హోల్డ్ ఓవర్ లైఫ్ medicine has taught you, and the beauty pageant journey, modeling journey everything has enriched you, no doubt. Everything, right from it is such a strange diversion. మీరు అటు ఒక సీరియస్ దీనిలోకి వెళ్ళి ఆ సీరియస్ దీని నుంచి ఇది కాదు, సంథింగ్ ఎల్స్ ఇస్ కాలింగ్ మీ అని అది గ్రహించుకుని ఇటు రావడం చాలా సాహసోపేతమైన డెసిషన్ కామాక్షి గారు. సో ఐ థింక్ ఫర్ దట్ యూ షుడ్, ఐ ఫీల్ ఇట్స్ వన్ లైఫ్ లివ్డ్ కాబట్టి మనం మనసుకి నచ్చిన పని చేస్తూ బ్రతకడం గ్రేట్ ఆపర్చునిటీ. అవును.